కన్యా రాశి వారికి 6, 7, 8 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా వచ్చేసి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా దొరకబోతుంది. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయని చెప్పొచ్చు. కన్యా రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే గనక అదృష్టం పట్టబోతుందన్నమాట. ఆ అదృష్టమైన ఫలితాలను కూడా మీరు పొందబోతున్నారు. పెద్ద పెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారు. అద్భుతంగా మీ లైఫ్ అనేది ఉండబోతుంది. మీ లైఫ్ అనేది ఏంటంటే గనక చక్కగా చేంజ్ అవ్వబోతుందని చెప్పొచ్చు. ఈ 3 రోజులు కూడా ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది, అలానే కాకుండా ముఖ్యంగా మీ శత్రువులు అంటే మీ వెనకే ఉండి కొంచెం ఏంటంటే గనకనండి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేసుకోండి. ఇక తర్వాత ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే ఒక రకంగా అండి ఒక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. అంటే ఎలా అంటే గనక వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే గనక జాలి గుణం, అలానే కాకుండా ఐస్ లాగా కరిగిపోతూ ఉంటారు. మనసు చాలా సున్నితమైనదనమాట. అంటే ఎవరైనా బాధపడుతున్నట్టయితే ఏంటంటే గనక చూడలేరు, అంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కన్యా రాశి వారు నిజాయితీకి న్యాయానికి కట్టుబడి ఉంటారనమాట. వీళ్ళకు చాలా తెలివి అనేది ఉంటుందండి. తెలివితేటలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఏదైనా పని చేయాలంటే తెలివితో ఆలోచించి అడుగు ముందుకు వేస్తారనమాట. ఏదైనా చేయాలనుకుంటే దాన్ని లోతుగా పరిశీలించి ఆ తర్వాత ఏంటంటే గనక ఆ పనిని ప్రారంభిస్తారు. ఒక్కసారి ఏదైనా పనిని ప్రారంభిస్తే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా దాని వెనక్కి శ్రమిస్తూ ఉంటారు. ఏదైనా సరేనండి వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఒక రోజులో చేసే పని ఒక గంటలో చేసి చూపిస్తారనమాట. అలా ఏంటంటే కష్టపడుతూ ఉంటారు. అలా ఏంటంటే పని చెయ్యాలంటే కూడా వీళ్ళకి ఇష్టం. అంటే రోజంతా కూడా ఎందుకు కష్టపడాలి, కొద్దిపాటి పనికి మనం ఒక 2 గంటల్లో చేసేసుకుంటే సరిపోతుంది, గంటల్లో చేసుకుంటే సరిపోతుంది అన్నట్టుగా ఏంటంటే గనక ఆ పనిని ఇలా చేసేస్తారు. చిటికలో చేసి పడేస్తూ ఉంటారు. చాలా వరకు కూడా ఏంటంటే గనక వీళ్ళు పని చేసే విధానం కావచ్చు, ఆ వేగం కావచ్చు చాలా చక్కగా ఉంటుంది. మళ్ళీ ఏంటంటే గనక గందరగోళంగా ఏం చేయరండి, చాలా చక్కగా నీట్నెస్గా చేస్తారు. ఏ పని చేసినా అది ఆఫీస్ వర్క్ కావచ్చు, ఇంటి వర్క్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, మంచిగా ఏంటంటే కనుక శ్రద్ధతో చేస్తూ ఉంటారనమాట. ఏదే పైన చేసేసి ఇంకా తర్వాత ఇలా ఏంటంటే కనుక వదిలేద్దాం అన్నట్టుగా కాకుండా చక్కగా లోతుగా ఒకసారి పరిశీలించి ఆ తర్వాత వీళ్ళు ఆ పనిని పూర్తి చేస్తారనమాట. అందుకే పని చేసే దగ్గర వీళ్ళకు మంచి ప్రశంసలు అందుకుంటారండి. పనిని బట్టి ఏంటంటే కనుక వీరికి మంచి మర్యాద కావచ్చు. అంటే అంటారు కదా, ఇంటిని చూడు ఇల్లాలను చూడని, అలా ఏంటంటే కన్యా రాశి వారిని చూస్తేనే అర్థమైపోతుంది వాళ్ళ ఇల్లు ఎంత చక్కగా ఉంటుందని. కన్యా రాశి వారు తలుచుకుంటే ఒక పూరి గుడిసెను కూడా 5 స్టార్ హోటల్ చేయగలుగుతారండి. వాళ్ళు తలుచుకుంటే మాత్రం ఆ 5 స్టార్ హోటల్ని సైతం వాళ్ళు పూరి గుడిసె చేస్తారనమాట. అలాంటి తెలివితేటల్ని కలిగి ఉంటారు ఈ కన్యా రాశి వారు. కన్యా రాశి వారికి ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పుడు కష్టాలు వస్తూ ఉంటాయి. అంటే కష్టాలంటే వీరే కోరి తెచ్చుకుంటారు. అంటే వీళ్ళకు మంచి లైఫ్ ఉంటుంది, భగవంతుడి అనుగ్రహం ఉంటుంది, సకల శుభాలు చేకూరుతాయి, ప్రతిదీ కూడా వీరికి అనుకూలంగా మారుతుంది, ప్రతిదీ కూడా వీరికి సిద్ధిస్తుంది. ఎలాంటి ఆటంకాలు కానీ అడ్డంకులు కానీ ఉన్నప్పటికీ కూడా వాటిని దాటుకొని ముందుకు వెళ్ళే అంత శక్తి సామర్థ్యం అనేది వీళ్ళకు ఉంటుందని చెప్పొచ్చు. అలానే కాకుండా కన్యా రాశి వారి కొన్నిసార్లు ఏంటంటే మంచి చేయబోయి చెడుగా అంటే మార్చుకుంటారనమాట. అందుకే అందరినీ గుడ్డిగా నమ్మకండి. అందరూ నా వాళ్ళు అనుకుంటారు, కానీ ఆ నా వాళ్ళల్లో వీళ్ళ చుట్టుపక్కల శత్రువు ఉన్నారని మాత్రం వీళ్ళైతే అసలు గమనించుకోరండి. ఆ పోనీలే అన్నట్టుగా ఏంటంటే మళ్ళీ అనుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది ఏంటంటే వీళ్ళని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారండి, బాధ పెడతారు. వీళ్ళ చుట్టూదా చేరి వీళ్ళని ఏంటంటే గనక అంటే కన్నీళ్ళు అంటే పెట్టించే స్టేజ్లో కూడా కొంతమందిని కన్యా రాశి వాళ్ళలో మనం చూసాం కదా. వీళ్ళ శత్రువులు వీళ్ళ చుట్టుపక్కలే ఉంటూ ఉంటారనమాట. వీరు ఎదుగుతున్నారనుకోండి, వాళ్ళు చూసి ఓర్వలేరు. వీళ్ళు బాగుపడితే చూసి ఓర్వలేరు. అదే వీరు చెడిపోతున్నారనుకోండి, చుట్టూ చేరి ఏంటంటే గనక నవ్వులాటగా వీళ్ళు అంటే దాన్ని ఇలా సృష్టిస్తూ ఉంటారని చెప్పొచ్చు. ఇక తర్వాత ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యంగా మీకు అంతా కూడా చక్కగా ఉండబోతుందండి. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. మీరు పట్టిందల్లా బంగారం లాగా మారబోతుంది. మీరు పడుతున్న కష్టాలు తీరుతాయి, అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. డబ్బు పరంగా ఉండే అనేక రకాల ఇబ్బందులు ఏంటంటే గనక తీరిపోయే అవకాశం అయితే ఉంటుంది. డబ్బు పరంగా కూడా మీకు బాగానే కలిసి వస్తుంది. ఎక్కడ కూడా పెద్దగా ఇబ్బంది అయితే కనిపించటం లేదు. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే ఒక రకంగా ధనానికి సంబంధించిన సమస్య తీరడంతో పాటు అప్పులు తీర్చుకోగలుగుతారు. డబ్బు మీకు ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో, ఎక్కడైతే డబ్బు రావాల్సింది ఉందో అక్కడ డబ్బు వచ్చే అవకాశం కూడా ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అంటే ధనం ఏదో ఒక రకంగా మీ చేతికి అయితే అందుతుంది. అంతగా కొట్టుమిట్టాడాల్సిన అవసరం అయితే లేదు. అలానే కాకుండా ఏంటంటే పనుల్లో చాలా చక్కగా వేగం అనేది ఇంకా పెరుగుతుంది. చక్కగా పనిచేసే దగ్గర మంచి ప్రశంసలు భాషతో అందుకుంటారు. పనిచేసే దగ్గర మంచి గుర్తింపు ఉంటుంది, ఆదరాభిమానం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే గనక ముఖ్యంగా చెప్పాలంటే గనక మీకు పనిచేసే దగ్గర అనుకూలత ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. పనితీరు కూడా బాగుంటుంది. బదిలీలు అయ్యే అవకాశం ఉంటుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, జీతాల మీద చర్చ జరుగుతుంది. ఇన్ని రోజులు మేము ఇదే జీతంలో కొట్టుమిట్టాడుతున్నాం, మాకు జీతం పెరగాలని మీరు గట్టిగా సంకల్పం చెప్పుకొని దాని మీద ఏంటంటే గనక అడిగారనుకోండి, తప్పకుండా జీతాలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం కంటే కూడా ఇంకా మంచి ఉద్యోగం వస్తుంది, మంచి స్థాయిలో సెటిల్ అయ్యే అవకాశం
ఉంటుంది. బెటర్గా మీ లైఫ్ ఏంటంటే కనుక ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే మీరు ఏంటంటే కనుక ఎక్కువగా ఆలోచనలు పడిపోయి పదే పదే ఆలోచించి మనసుని పాడు చేసుకొని, అలానే కాకుండా ఏంటంటే ఎక్కువగా దేని గురించో ఆలోచించి మీరు లోలోనే బాధపడి మీ ఆరోగ్యాన్ని మీరే ఏంటంటే కనుక పాడు చేసుకుంటున్నారు. కాబట్టి ఎంత తక్కువగా ఆలోచిస్తే మీకు అంత మంచిది. అంటే ఆలోచించకూడదంటే మనం ఏంటంటే కనుక ఇక్కడ చెడుగా ఆలోచించకండి, మంచిగా ఆలోచించండి. కన్యా రాశి వారు నిజం చెప్పాలంటే కనుక ఎంత మంచిగా ఆలోచిస్తారో అంత మంచి ఫలితాలు వీళ్ళు పొందుతారండి. ఎంత చెడుగా మీరు ఆలోచిస్తారో అంత చెడ్డ ఫలితాలు అయితే మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మంచిగా ఆలోచించండి, మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు మీ చుట్టే ఉంటాయన్నమాట. ఇక ఆ తర్వాత ఫ్యామిలీ పరంగా కూడా అండి ఉన్న గొడవలన్నీ కూడా తగ్గిపోతాయి. ఫ్యామిలీ పరంగా చాలా చక్కగా ఉంటుంది. ఫ్యామిలీలో అందరూ హ్యాపీగా ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు. చిన్న చిన్న అంటే ఫంక్షన్స్ కావచ్చు, పార్టీస్లో కావచ్చు, ఇలా ఏంటంటే కనుక అందరూ ఒకే చోట కలిసే అవకాశం ఉంటుంది. ఆదరాభిమానం కావచ్చు, మిమ్మల్ని చీకొట్టిన వారు ముఖ్యంగా చెప్పాలంటే కనుక మిమ్మల్ని హేళన చేస్తారు, మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, ఎప్పుడు కూడా నలుగురిలో నవ్వుల పాలు చేస్తారు కదా, అలాంటి వాళ్ళే ఏంటంటే కనుక మీతో మాట్లాడటం కానీ, మీతో స్నేహం కలపటం కానీ, బంధుత్వం ఏర్పరచుకోవటం కానీ ఇలాంటివి జరిగే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. ఇదంతా కూడా అందరికీ జరుగుతుందంటే గ్రహాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కనుక మనది కన్యారాశి అయినప్పటికీ ఎదుటి వాళ్ళది కూడా కన్యారాశి అవుతుంది. అలాంటప్పుడు ఏంటంటే కొన్నిసార్లు మనకు మంచి శుభవార్తలు వస్తే వాళ్లకు రావు. ఎందుకంటే అది గ్రహ బలాన్ని బట్టి ఉంటుందన్నమాట. జాతక సమస్యలు, జాతక దోషాలు అంటాం కదా, గ్రహాలు బలంగా ఉన్నాయనుకోండి మనకంతా మంచి జరుగుతుందన్నమాట. ఈ శని ప్రభావాలు కావచ్చు, రాహుకేతు ప్రభావాలు కావచ్చు, ఇవి లేకుండా గ్రహాలు మనకు చక్కగా అనుకూలించి ఎలాంటి ఇబ్బందులు లేకుండే మనకంతా మంచి జరుగుతుంది. ఒకవేళ ప్రభావాలు ఉన్నాయనుకోండి కొంచెం ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు 90% రిజల్ట్ వస్తుందంటే కన్యా రాశి వారికి అందరికీ 90% వస్తుందని కాదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందులో కొంతమందికి 30% రావచ్చు, కొంతమందికి 40% రావచ్చు, కొంతమందికి ఏంటంటే కనుక 90 రావచ్చు, ఇంకా కొంతమందికి 60 రావచ్చు. అలా ఉంటుందన్నమాట. కన్యా రాశి వారికి కావచ్చు, మిగతా రాశుల వారికి కూడా ఇలా మీరేంటంటే కనుక ఇది బండ గుర్తు పెట్టుకోండి. కొంతమంది అనుకుంటారు అందరికీ జరుగుతుంది కానీ మాకు జరగట్లేదంటే మన స్థితిగతి సరిగ్గా లేదు, మనకు గ్రహాలు అనుకూలించట్లేదు, కాబట్టి మనకి ఏంటంటే ఇలా ఉందని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇక ఆ తర్వాత కన్యారాశి వారికి అయితే ఇలా ఉండబోతుందండి. ఇంకా ఫ్యామిలీ పరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా బాగానే ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇక్కడ పుష్కలంగా మీకు దైవానుగ్రహం, ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలగబోతుంది. పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరబోతున్నాయి. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు పొందగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి శివపార్వతులను పూజించండి. ఖచ్చితంగా ఎప్పుడైతే శివుడి యొక్క అనుగ్రహం కలుగుతుందో అప్పుడు మీకేంటంటే కనుక మంచి చేకూరుతుంది. దైవానుగ్రహం ఉందనుకోండి చేసే ప్రతి పని కూడా ఏంటంటే కనుక సక్సెస్ అవుతుంది. ప్రతి పనిలో కూడా అండి మనం ఏంటంటే 99% రాణించగలుగుతాం. అది ఏ పనైనా కావచ్చు. నార్మల్గా ఈ యొక్క కన్యారాశి వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరు ఏ పనైనా సరేనండి సులభంగా చేయగలుగుతారు. కొన్నిసార్లు ఏంటంటే కనుక కష్టం అన్నప్పుడల్లా ఏంటంటే కనుక దేవుడు తోడుండి ఖచ్చితంగా ఆ పని అయిపోయేలాగా చేస్తారు. వీళ్లకు బుద్ధి బలంతో పాటు వీళ్ళకు ఏంటంటే మంచి జ్ఞానం ఉంటుంది. ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలి అనేది ఏంటంటే కనుక ఈ కన్యా రాశి వారికి చక్కగా తెలుసుంటుందన్నమాట. అలానే కాకుండా ఒకరిని ప్రోత్సహించటంలో కావచ్చు, ఒకరికి సలహాలు ఇవ్వటంలో కావచ్చు, ఒకరికి చక్కటి అడ్వైస్ ఇవ్వటంలో వీరు నెంబర్ 1గా ఉంటారండి. వీరి తెలివిని కావచ్చు, వీరి టాలెంట్ని కావచ్చు వీరు గుర్తించుకోరు, కానీ ఎదుటి వాళ్ళల్లో ఉండే తెలివి, టాలెంట్ని వీరు ఈజీగా ఇలా చిటికి వేసే అంతల్లో గుర్తిస్తారనమాట. అలానే కాకుండా వారికి ఏ పని సెట్ అవుతుంది, ఏ పని చేసుకుంటే వారు లైఫ్లో ముందుకు వెళతారు, ఏ పని చేయటం వల్ల వాళ్ళకి ఏంటంటే కనుక మంచి జరుగుతుంది అన్నట్టుగా ఏంటంటే కనుక భావించుకొని చెప్పేస్తూ ఉంటారనమాట. అలాంటి తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ ఎప్పుడు ఏంటంటేనండి ఒకరు పాడైపోవాలి, ఒకరు చెడిపోవాలి, నేనే బాగుపడాలి, నేనే బ్రతకాలి అనుకునే రకం అయితే కాదండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. అలానే కాకుండా ఏంటంటే కనుక అందరూ చక్కగా ఉంటేనే మనం కూడా బాగుంటామని కోరుకునే రకం ఈ కన్యా రాశివారు. అంతేకాని కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోయే వాళ్ళైతే కారండి. చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారనమాట. ఇంకా తర్వాత ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే మీకు పరమశివుడి యొక్క అనుగ్రహం కలగబోతుంది, సకల శుభాలు చేకూరబోతున్నాయి. కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇక్కడ మీరు ఏంటంటే కనుక రేపు సోమవారం ఉంది కదా 6వ తేదీన ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకిలి శుభ్రం చేసి శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని చక్కగా దీపారాధన చేయండి. అయితే కన్యా రాశి వారు ఈ విధంగా శివుడి పటం ముందు దీపం పెట్టినా, లేదంటే కనుక శివాలయం ప్రాంగణంలో గజస్తంభం దగ్గర దీపారాధన చేసుకున్న మంచి ఫలితాలు వస్తాయన్నమాట. ఎలా అంటే ఇక్కడ ఈ విషయం మీరు తెలుసుకోండి. ముఖ్యంగా ఏంటంటేనండి మీరు దీపం ఈ విధంగా పెట్టండి. నార్మల్గా మీరు మట్టి ప్రమిదలో పెట్టినా, స్టీల్ కుందుల్లో పెట్టినా, ఇత్తడి కుందుల్లో ఎలా పెట్టినా పర్వాలేదండి, మీ ఇష్టం అండి. ఇంట్లో ఈ విధంగా పెట్టండి. ఒకవేళ శివాలయంలో పెట్టాల్సి వస్తే మీరు మట్టి ప్రమిద ఉంటుంది కదా, అది తీసుకొని నువ్వుల నూనె తీసుకొని వెళ్ళండి, లేదంటే ఆవు నేతిని కూడా తీసుకోవచ్చు. మనమైతే నువ్వుల నూనెతోనే పెడతాం కాబట్టి కన్యారాశి వారు కూడా నువ్వుల నూనెతో ఏంటంటే కనుక దీపం పెట్టండి. ఈ దీపం ఏం చేస్తుందో తెలుసా, జాతక సమస్యలు, అనేక రకాల ఇబ్బందులను తీసేయడానికి, దైవానుగ్రహాన్ని ఇంకెక్కువగా కలిగించ
కలిగించడానికి, దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా మన మీద ఉండేలాగా చేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. అందుకే ఈ విధంగా చేసేసిన తర్వాత మీరు ఇంకా ఇంట్లో దీపారాధన చేయండి. అయితే దీపం వెలిగించిన తర్వాత ఎప్పుడు కూడా అండి చిన్న చిన్న చిరాకులు, కష్టాలు పెద్ద పెద్దవి కావు, చిన్న చిన్నటివే అయినా కానీ వాటి నుంచి కూడా మీరు చాలా ఇరిటేట్ అవుతూ ఉంటారు. వాటి నుంచి కూడా మీరు ఏంటంటే కనుక సఫర్ అవుతూ ఉంటారు కదా. ఆ చిన్న చిన్న కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, కొంచెం అంటే ఇలా ఆలోచిస్తూ ఉంటారు కదా, చెడుగా ఒక్కొక్కసారి కొంచెం అనుమానం ఇదంతా కూడా ఉంటుంది కదా. అదంతా కూడా పోవాలంటే ఒక లవంగాన్ని తీసుకోండి. లవంగానికి ఖచ్చితంగా పువ్వు ఉండేలాగా చూసుకోండి. అంటే పైన పువ్వు ఉంటుంది కదా, అది ఉండేలాగా చూసుకోండి. దీపం వెలిగించిన తర్వాత ఆ దీపంలో ఏంటంటే కనుక ఆ లవంగాన్ని చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకొని అది దీపంలో వేసి వెలిగించి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. దీపం కొండెక్కిన తర్వాత ఏంటంటే కనుక ఆ లవంగాన్ని తీసి పడేయండి, సరిపోతుంది అనమాట. ఇలా ఈ పనిని చెయ్యండి. ఇక ఆ తర్వాత ఇంట్లో కూడా పూజ చేసుకోండి. చిన్న బెల్లం ముక్కను పెట్టండి, దీపం పెట్టండి, తులసి కోటకు నమస్కారం చేసుకోండి, తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకోండి. దగ్గరలో శివాలయం ఉంటే అక్కడికి వెళ్ళండి, నమస్కారం చేసుకోండి. ఆ పరమశివుడిని నీళ్ళతో పాలతో అభిషేకించండి. ఇలా మీ జీవితంలోకి ఆ పరమశివుడు అంటే శివపార్వతులు ఎంటర్ అవుతున్నారు. వాళ్ళ వల్ల ఏంటంటే కనుక సకల శుభాలు పొందే అవకాశం ఉంటుంది. అద్భుతమైన ఫలితాలను మీరు ఏంటంటే కనుక ఈ 3 రోజుల్లో చూడగలుగుతారు. మంచి మంచి వార్తలు వినగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే మీకు మంచి చేకూరుతుంది. అయితే మీకు ఈ 3 రోజుల్లో ఒక రోజు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకొని మీరు చక్కగా రావి చెట్టు దగ్గర ఈ పనిని చేయండి. అయితే ధనం వస్తుందన్నమాట. ఎక్కడైతే డబ్బు స్టక్ అయిపోతుంది, రావట్లేదు, ఎంత ప్రయత్నించినా కానీ ఆ డబ్బు అక్కడే ఆగిపోయింది అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక రావి చెట్టు దగ్గరండి ఒక చెంబడి నీటిని అంటే సమర్పించి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి నమస్కారం చేసుకుంటే చాలండి. ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది. తప్పకుండా మీకు రావాల్సిన ధనం వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా మీకు ఏంటంటే కనుక కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు. అంత చక్కగా ఉండబోతుంది. కాబట్టి ఇది కూడా మీరు చేయొచ్చు. ఇది కూడా మీరు చేసేసి రిజల్ట్ పొందొచ్చు. ఆ తర్వాత శివానుగ్రహం కలుగుతుంది. కాబట్టి 3 పెద్ద కోరికలు తప్పనిసరిగా తీరుతాయన్నమాట. ఇది బండ గుర్తు పెట్టుకోండి. 3 కోరికలు తీరి కుబేరులాగా మారి మీరేంటంటే కనుక చక్కగండి అనుకున్నది సాధించగలుగుతారనమాట. అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది. 3 కోరికల్లో ముందు కోరిక వచ్చేసి ఉద్యోగం లేని వారికి 99% ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అది చిన్నదా పెద్దదా పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇంకా ఉద్యోగం అయితే వస్తుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని 3 సార్లు మనసులో అనుకుంటూ ఇంట్లో నుంచి బయలుదేరితే మంచి చేకూరుతుంది. రెండోది వచ్చేసి సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. ఒక వస్తువు కానీ వాహనం కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇలా ఈ 3 రోజుల్లో ఏంటంటే కనుక చిన్న చిన్న కష్టాలు ఉన్నాయండి. కష్టాలు పూర్తిగా మీకు లేవు, చక్కగా సుఖాలే మీరు అనుభవిస్తారని కాదు. చిన్న చిన్న కష్టాలు ఉన్నప్పటికీ కూడా మీరు ఏంటంటే కనుక లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా దైవానుగ్రహం ఉంటుంది కాబట్టి ఇంకా మీకు అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. ఎక్కడ కూడా ఏంటంటే చెడు జరుగుతుంది, సమస్యలు వస్తాయేమో, అధికంగా మేము నష్టపోతామేమని కాదు. తప్పనిసరిగా ధనానికి సంబంధించిన సమస్య నుంచి మీరు బయటపడతారు. ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. మీ వైపే ఏంటంటే కనుక దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది. గ్రహాలు బలంగా అనుకూలించబోతున్నాయి. అలానే కాకుండా గ్రహస్థితి అంతా కూడా ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే తారుమారైనప్పటికీ కూడా మీకంతా కూడా మంచి మేలుని చేకూర్చే అవకాశం అయితే ఉంటుందండి. చాలా వరకు కూడా మీరు మంచి ఫలితాలను చూడబోతున్నారనమాట. గుడ్డిగా ఎవరిని నమ్మకండి. గుడ్డిగా నమ్మటం వల్ల ఏమవుతుందో తెలుసా, చాలా నష్టపోతారు. మీ చుట్టూతా ఏంటంటే చాలా మంది శత్రువులు ఉన్నారు. మీ ఎదుగుదలను ఆపాలని కోరుకుంటున్నారు. అలానే కాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలని చూస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే కనుక కొంతమందితో మీరు దూరంగా ఉండండి. ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి పర్సనల్ విషయాలను ఏంటంటే కనుక చెప్పకండి. అంటే పర్సనల్స్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే కనుకనండి మీరు అంటే ఇంత ఎదుగుతున్నారా, ఇంత లైఫ్లో బాగుపడుతున్నారని కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోతారు. అదే మీరు ఏంటంటే కనుక చెడుగా చెప్పారనుకోండి, మీ జీవితంలో ఉండే సమస్యల గురించి మీరు పంచుకున్నారనుకోండి, కొంతమంది మీ చుట్టూతో ఉండేవారు ఏంటంటే కనుక బాగైంది అంటే వీళ్ళకి ఇలాగే కావాలి, వీళ్ళకి ఇలాగే సమస్యలు రావాలి అనుకుంటూ ఉంటారనమాట. అందుకే ఎవరికి ఏది చెప్పకపోవటమే బెటర్ అని చెప్పొచ్చు. ఏదైనా పర్సనల్గా ఉంటే మీ మనసులో మీరు దాచుకోండి. వృత్తి ఉద్యోగ పరంగా బాగానే ఉంటుంది, వ్యాపార పరంగా బాగానే ఉంటుంది, కోర్టు కేసుల పరంగా బాగా కలిసి వస్తుంది. షూరిటీ సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మధ్యవర్తిత్వం ఏంటంటే కనుక అంతగా అనుకూలంగా ఉండదు. మధ్యవర్తిత్వంగా అస్సలు వ్యవహరించకండి. ఎవరైనా ఏదైనా చెబితే అంటే వినట్టుగా వదిలేయండి. ప్రతిదాన్ని కూడా వాదించకండి. దానివల్ల ఏం జరుగుతుందంటే మీకు చెడు జరిగే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి చోట కూడా మీకు ఏంటంటే కనుక అంటే గౌరవమే దక్కుతుంది అనుకోకండి. కొన్ని దగ్గర ఏంటంటే కనుక ఆ గౌరవం కూడా ఉంటుందన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత ముందుగా ఏంటంటే కనుక ఈ 2 కిలాడి స్త్రీలు ఉన్నారు కదా, మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడతారంటే అంత ఇబ్బంది పెడతారు. వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే మీ లైఫ్లో అతిపెద్ద శత్రువులు వీళ్ళే అనమాట. అంటే చాలా వరకు కూడా మీ ఎదుగుదలను ఆపాలనుకుంటారు, మిమ్మల్ని తొక్కేయాలి, మీరు లైఫ్లో ఎదగకుండా అంటే చాలా వరకు కూడా దీన పరిస్థితిలో పడిపోవాలని కోరుకునే వాళ్ళల్లో ఈ 2 స్త్రీలండి. మనం గ్రహాలను బట్టి పరిశీలించుకుంటే ఇద్దరి వల్ల మీరు చాలా నష్టపోతారు. అందరికీ ఇవి ఇద్దరి వల్లే
జరుగుతుందని మనం చెప్పట్లేదు, కానీ మ్యాక్సిమం ఏంటంటే గనక ముందు ముందు కూడా జరుగుతుంది. కొంతమంది ఇది అనుభవించారు, ఇంకా కొంతమంది ఏంటంటే గనక అనుభవించే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. అలా జాగ్రత్త పడి ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, మీకుండే అంటే ఈ శత్రువులని కొంచెం దూరం పెట్టుకోండి. ఒకటి వచ్చేసి ఎస్ లెటర్, ఇంకొకటి వచ్చేసి ఏంటంటే గనక హెచ్ లెటరు. ఈ ఇద్దరు అంటే కిలాడి స్త్రీలండి. వీళ్ళు ఏంటంటే గనక ఎప్పుడు మీ యొక్క అడుగుల్ని గమనిస్తూ ఉంటారు, మీ ఎదుగుదలను ఆపాలనుకుంటూ ఉంటారు. మిమ్మల్ని చూస్తే ఏంటంటే గనక వాళ్ళు చాలా జెలస్‌గా ఫీల్ అవుతారు. మీ ముందు బాగా మాట్లాడతారండి. నిజం చెప్పాలంటే గనక ఎంత తీయగా మాట్లాడతారంటే మీ వెనక అంత చేదుని కక్కుతారనమాట. అలాంటి మనస్తత్వాన్ని కలుగుంటారు. ఎప్పుడు కూడా మనమే బావుండాలి, అంటే ఈ కన్యా రాశి వారిని ఎదగకుండా చేయాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారు. కాబట్టి కొంచెం వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వీళ్ళతో అంతగా ఏంటంటే గనక మూవ్ అవ్వకపోవడమే బెటర్ అని చెప్పొచ్చు. వీళ్ళకి ఏంటంటే గనక ఎంతలా ఉంచాలో అంతలనే ఉంచండి. ఇక అలానే కాకుండా ఇద్దరితో మాత్రం జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలు ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. అలానే కాకుండా ఇంట్లో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆర్థికంగా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య ఉండే చిరాకులు దూరమైపోతాయి. అన్యోన్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా వెంటనే ఏంటంటే గనక ఇష్టదైవాన్ని తలుచుకోండి. అలానే కాకుండా ఏంటంటే గనక మీరు ఏదైనా గొడవ పడుతున్నప్పుడు కావచ్చు, మూడో వ్యక్తిని ఏంటంటే మీ లైఫ్‌లోకి ఎంటర్ చేయకండి. దానివల్ల గొడవ పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే గనక మీకు ఇబ్బందికరంగా ఉంటుంది, బాధాకరంగా ఉంటుంది. కాబట్టి మూడో వ్యక్తికి అసలు ఎంటర్ అవ్వకుండా చేయండి మీ జీవితంలోకి. ఇలా ఏంటంటే ఇక్కడ చూసుకుంటే మీకు ఈ విధంగా ఉండబోతుంది. 3 రోజులు కూడా బాగానే ఉంటుంది. వీలైతే ఏంటంటే గనక తులసమ్మని పూజించేటప్పుడు, లేదంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు తులసి మొక్కలో నుంచి చిటికెడంత మట్టిని తీసి కంఠం దగ్గర అంటే ధరించి వెళితే ఇంకా మంచిది. నల్లటి వస్త్రాలు ధరించి వెళ్ళకండి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీరేంటంటే గుర్తుపెట్టుకోండి, ఇష్టదైవానికి నమస్కారం చేసుకుని వెళ్ళండి. ప్రయాణాలు అనుకూలిస్తే ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. ప్రయాణాల వల్ల మీకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా మీకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది, మర్యాదలు పెరుగుతాయి. ఇదంతా కూడా మీకు జరగబోతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట అండి. ఇక మీకు తిరుగుండదనమాట.